హలో చెప్పండి ఎవరు? హలో అన్న. తమ్ముడు చెప్పు తమ్ముడు. అన్న ఏం లేదు, నాది కొంచెం స్మాల్ క్వశ్చన్స్ అన్న ఈ హిందూ దీని గురించి. నాకు తెలియదు తమ్ముడు, అంత నాలుగు నేను చదువుకోలేదు. ఎందుకంటే ఈ హిందువువి 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 108 ఉపనిషత్తులు, 4 వేదాలు ఉన్నాయి. వాటి గురించి చదవాలి అంటే నాకున్న జ్ఞానం సరిపోదు. నేను లేదు ఏదో ఫుల్గా ఏమవుతుంది, అట్లీస్ట్ కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రం హైలైట్స్ చేస్తాను. అది కరెక్ట్ తప్పని మాత్రం చెప్పండి, దాంట్లో ఉండేదే చెప్తాను, లేకుండా ఏమి ఓన్గా చెప్పను. ఉంటాను, తెలిస్తే చెప్తాను. నాకు అన్ని తెలియాలని లేదు కదా. రూల్ ఏం లేదు, కానీ అది కరెక్ట్ తప్ప, కానీ నేను ఆ గ్రంథంలో ఉండేది మాత్రమే చెప్తానన్నా, ఓన్గా చెప్పను. తప్పకుండా తప్పకుండా అడుగు తమ్ముడు, తెలిస్తే చెప్తాను. ఇప్పుడు బ్రహ్మదేవుని తీసుకున్నామన్నా ఫస్ట్. శివ మహాపురాణంలో ఉంటుంది, రుద్ర సంహిత సతీఖండంలో 19వ అధ్యాయంలో శివునికి అండ్ పార్వతికి పెళ్లి జరుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా వెళ్తారు. అప్పుడు పార్వతిని చూసి ఆయన స్ఖలించుకుంటాడు అని అంటున్నాను. అవన్నీ తప్పు తమ్ముడు, అసలు అవన్నీ అట్లా ఉండవు. గ్రంథాలను అలా ఎందుకు రాస్తారు చెప్పు. ఏంటంటే కేవలం అయ్యా ఉన్న బ్రిటిష్ వాళ్ళ టైంలో కానీ అట్లాంటి టైంలో వక్రీకరించబడి ఉండొచ్చేమో కానీ హిందూ గ్రంథాల్లో ఎక్కడ కూడా అలాంటివి ఉండవు. ఉండవు అని మనము రీసెర్చ్ చేయకనే చెప్పకూడదు కదా. నేను అందుకే తెలియదు అని చెప్పాను. నేనైతే ఉండవని నమ్ముతున్నా, ఒకవేళ నమ్మితే నాకేం అభ్యంతరం లేదు. నువ్వు అట్లా అంటే అదే క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయి కదా. అంటే ఉండవు తమ్ముడు, 100% ఉండదు. నేను అలాంటివి ఉన్నాయి అన్నా సరే నేను నమ్మను అనమాట. అట్లా ఇప్పుడు అసలు ఒరిజినల్ పురాణాలే ఎక్కడ దొరుకుతాయి అంటే గీతా ప్రెస్ గోరఖ్పూర్ దగ్గర దొరుకుతాయి. అయ్యే తీసి చదువుకోవాలి తప్ప రామాయణాలు తమ్ముడు ఒక్క నిమిషం రామాయణాలు మొత్తం 400 రకాల రామాయణాలు ఉన్నాయి, తెలుసా నీకు? 400 కాదు. లేదు లేదు లేదు, అంటే మొల్ల రామాయణము ఇవన్నీ కలుపుకొని, మొల్ల కూడా రామాయణం రాసింది. ఒక ఆమె నాస్తికురాలైనటువంటి రామాయణ వృషవృక్షం అని చెప్పి ఒక ఆమె రాసింది. ఆమె ఎవరంటే ఈయన సిపిఐ పార్టీ వచ్చింది, నా పేరు కూడా మర్చిపోయాను. ఇలా రామాయణాలు డిఫరెంట్ ఉన్నాయి. మనం ఇది కరెక్ట్ అది తప్పు అని చెప్పి నమ్మలేము. అందుకని గీతా ప్రెస్ గోరఖ్పూర్ తీసుకొని చదివితే ఆ పురాణాలు తెప్పించుకుంటే క్లారిటీ ఉంటది. అట్లా గీతా ప్రెస్ లోను కూడా కొన్ని ఎర్రర్స్ చేసినారు కదన్న, కొన్ని వ్యాలిడ్ గా తెలియదు తమ్ముడు నాకు. వాళ్ళు ఎరైజ్ చేశారా లేదా అనేది నాకైతే ఐడియా లేదు. మరి అట్లా ఒకసారి నువ్వు చూడు ఏదైనా అవకాశం ఉంటే. అదే కొన్ని డౌట్స్ విష్ణువు గురించి కానీ అదే నాకు ఐడియా లేదని చెప్పాను కదా ఫస్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా గ్రంథాలు వక్రీకరించబడ్డాయి, ప్లస్ చేర్చబడినాయి కొన్ని సంక్షిప్తాలు. అంటే ఇప్పుడు నాది ఒక చిన్న పాయింట్ ఏమంటే, పర్సనల్ గా మీ గురించి కానీ, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో సనాతన ధర్మం కోసం దేశం కోసం అని ఎన్నో పెట్టారు కదా. ధర్మం కోసం పోరాడే వాళ్ళు యూ షుడ్ నో అబౌట్ ఆల్ దిస్. నో అవసరం లేదు తమ్ముడు, ఎవరు చెప్పారు నీకు? నేను తల్లిదండ్రులు దేవుడిగా నా తల్లిదండ్రులకి పాద పద్మాలు నేను దండం పెట్టుకుంటే మా దేవుడు అబ్జెక్షన్ చెప్పడు, నా స్వర్గాన్ని ఇచ్చేస్తాడు డైరెక్ట్ గా. లేదు నేను తులసి మాత. తమ్ముడు వినాలి, నువ్వు అడుగుతూ మళ్ళీ మధ్యలో దూరుతావు. తులసి మాత ఉంది, ఆమెను పూజించుకుంటే నా స్వర్గం వచ్చేస్తుంది. తల్లిదండ్రులు పూజించుకుంటే నాకు స్వర్గం వచ్చేస్తుంది. నేను ప్రజాసేవ చేస్తే నా స్వర్గం వచ్చేస్తుంది. నేను జీవితాంతం అబద్ధం ఆడకుండా ధర్మంగా బతితే నా స్వర్గం మనందరి కాన్సెప్ట్ అయిన స్వర్గానికి వెళ్ళటమే కదా, దేవుడితో పని కాదు ఇక్కడ. మీరు మాత్రం పర్టికులర్ దేవుడిని నమ్మితే మాత్రం మీరు స్వర్గం. మాకు ఆ కాన్సెప్ట్ అలా కాదు. నేను చెప్తాను, కొన్ని ఉదాహరణలు చెప్తాను, లేదంటే కాదు, ఉదాహరణలు కూడా చెప్తాను. ఇప్పుడు పుండరీకుడు అనే అతను ఉన్నాడు, కేవలం తల్లిదండ్రులు పూజించి స్వర్గానికి వెళ్ళాడు. ఇంకొక అతను ఉన్నాడు, అతను శ్రవణుడు. చదువు వీళ్ళందరూ జీవించే చదువు, వాళ్ళు కేవలం తల్లిదండ్రులకు పాదపద్దాలకు సేవ చేసుకుని ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. అలా తల్లిదండ్రులకి సతీ అనసూయ, సతీ సావిత్రి వీళ్ళందరూ కూడా భర్తను పూజించి స్వర్గానికి వెళ్ళారు, దేవుణ్ణి పూజించి స్వర్గానికి వెళ్ళలేదు. నువ్వు చదువుకో వాళ్ళ కథలన్నీ కూడా. నేను శివపురంలో ఒక చోటు చూసానన్నా, లింగ పూజ చేయని వాడు నరకంలోకి పోతాడు అనుకోగా ఉంది కదన్నా. అప్పుడు సందర్భాలు ఆ కాన్సెప్ట్లు వేరుంటాయి, అంతేగాని ఇప్పుడు శివ పూజ నేను చెయ్యను నరకానికి వెళ్ళిపోతానా? ఆ సందర్భం మొత్తం ఆ కాన్సెప్ట్ ఏందనేది చాలా మొత్తం ఫస్ట్ నుంచి చదువుకుంటూ వస్తే అర్థమైంది. ఆ ఏ సందర్భంలో చెప్పాడు వాడు గనక ఏమన్నా సగం పూజ చేసి వదిలేయటం, లేకపోతే రకరకాలుగా దానికి కాన్సెప్ట్లు ఉంటాయి, అన్ని చదువుకో. అంతకుముందు దాని గురించి రాసి ఉంటుంది, ఎక్కడో రాసి ఉంటుంది.
అది తీసుకొచ్చి ఇక్కడ దాన్ని విగ్రహారాధన మెన్షన్ అంటే చేశాడు. ఐడల్ వర్షిప్ కూడా చేయకూడదు అనేసి యజుర్వేద 32 అధ్యాయంలో కూడా ఉంది. నేను అదే చెప్తున్నా, ఏముంది అక్కడ? ఇప్పుడు పురాణాల కింద వేదాలే ముందు కదన్నా. ఆ? పురాణాల కన్నా వేదాలే ముందు కదా. అవును, పురాణాలు రాయబడినవి, వేదాలు సృష్టించబడినవి. అవును. అట్లా తమ్ముడు, నేను ఒక మాట అట్లున్నప్పుడు చెప్తున్నా, నువ్వు క్రైస్తవుడు అయ్యండి, వీటి గురించి నీకు ఎందుకు? అసలు క్రైస్తవులు అనేవాళ్ళు వేదాలు, పురాణాలు, ఇతర మత గ్రంథాలు కానీ ఇతర దైవీ దేవతల గురించి కానీ అసలు మాట్లాడకూడదు బైబిల్ ప్రకారం. లేదు అన్న, పొద్దున మీరే ఒక రెఫరెన్స్ చెప్పారు బైబిల్లోనే, సమస్త మీ యెహోవా దేవుడు చెప్పాడు కదా. బాబు, సమస్తం అంటే దేశం మొత్తం కదా, బైబిల్లో ఉన్న సమస్తాన్ని తెలియజేసని అర్థం. సమస్తం అంటే వేదాలు పురాణాలు చదవండి మొత్తం అని కాదు. అసలు ఇతర దేవీ దేవతల పేర్లే నువ్వు ఉచ్చరించకూడదు అంటే, నేను ఆ గ్రంథాలు చదువుతానంటే నువ్వు నరకానికి ప్రసాదాలే తినకూడదు. అవును. ఆ ప్రసాదాలు నువ్వు తిన్నావు అనుకో, ఇప్పుడు మరి నువ్వు నరకమే బైబిల్ ప్రకారం. మరి తినకూడదు, ఇతర దేవీ దేవతలు చేసే అలంకరణ కూడా నువ్వు చేసుకోకూడదు. మరి మిత గ్రంథాలు చదవమని ఎట్లా చెప్తాడు ఆయన? ఆయన సమస్తము అంటే బైబిల్ మొత్తము, ఇది ఒక సమస్తము, దీన్ని చదివి మేలైంది, దీంట్లో మీకు నచ్చింది ఎంచుకోండి అని చెప్పాడు ఆయన. అంతేగాని ఆ ప్రపంచంలో ఉన్నాయన్ని చదవండి అంటే మీకు మనిషి జీవితం సరిపోయింది. ఆ ప్రపంచంలో ఉన్న 4500 మతాలు ఉన్నాయి మొత్తం, ప్రపంచం మొత్తం 1-2 మతాలు కాదు. ఈ 4500 మతాలు చదివి జీవితం సరిపోద్దా? చెప్పు తమ్ముడు. 4300 చేంజ్ అదే తమ్ముడు, 4000 పైనే కదా. 500, 300, 100, 4000 పైన ఉన్నాయి. సమస్తం అంటే జీవితం సరిపోద్దా? అందుకని కొంచెం పట్టుదల పడితే జరుగుతుంది కదన్నా. సత్యం తెలుసుకోవాలి కదా ఏదైనా కూడా. నువ్వు తెలుసుకో తమ్ముడు, నాకు అవసరం లేదు. నీకు నచ్చితే నువ్వు చెయ్యి, నాకు అవసరం లేదు. ఎందుకంటే మా మత గ్రంథం ప్రకారం నేను హిందూ గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు, హిందూ గ్రంథాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నా తల్లిదండ్రులు పూజించుకున్నా, నేను మంచిగా బతికినా స్వర్గానికి. ఎవరి కాన్సెప్ట్, నీ కాన్సెప్ట్ అనేది నా కాన్సెప్ట్. ప్రతి మానవుడి కాన్సెప్ట్ స్వర్గానికి వెళ్ళిపోవటమే. నేను నా తల్లిదండ్రులు పూజించుకున్నా, తులసి చెట్టుకు దండం పెట్టుకున్నా, కాసేపు రామాయణం చదువుకున్నా, నేను స్వర్గానికి వెళ్ళిపోతా మంచిగా బతికితే, ధర్మంగా బతికితే. మంచిగా కాదు, ధర్మంగా బతికితే. అది నా కాన్సెప్ట్. అంటే మీరు అంటారు కదా మా హిందూ ప్రకారం అని, అదే వేదాలు ఒప్పుకోదు కదన్నా. ఇప్పుడు ఐడల్ వర్షిప్ ఇవన్నీ ఇప్పుడు వేదమే ఒప్పుకోదు కదా. మీరు ఐడల్ వర్షిప్ చేసేది, అది వర్షిప్ చేసేది అవన్నీ. వేదం గురించి వేదం గురించి అసలు నాకెందుకు? ఆ వేదం అనేది నాకు తెలియదు, రాదు. అది ఏం చెప్పింది కూడా నాకు అనవసరం. వేదం ఏం చెప్పింది నాకు అనవసరం. నాకెందుకు వేదం ఏం చెప్పిందో? అది పండితులకు వాళ్ళకే అర్థమైంది. నాకు అర్థం అవ్వాలని ఎక్కడా లేదే. నాకు ఆ జ్ఞానం కూడా నాకు లేదు. వేదాన్ని చదివి అర్థం చేసుకునే జ్ఞానం నాకు లేదు. అది ఓన్లీ మహర్షులకే చదువుకుంటారు, వాళ్ళకి అర్థమైంది అది. అవునులేండి. మనస్మృతిలో ఉంది, మనం అంతా చదువుకోకూడదు, బరీ బ్రాహ్మణ్య మతం చదవాలి. మనం చదివితే 4 కోసేస్తారు. అయ్యా ఈ పెద్దపోడు మాటలంటే అయ్యే పిచ్చి మాటలన్నీ మాట్లాడతాం. అందుకే నాకు ఎహో వచ్చేసి దొరకనే కాదు. నువ్వు అందుకే నాకు ఎక్కడో కాలేదు. ఆ మనుస్మృతి కూడా చాలా మడుగు ప్రత్యక్షాలు చేర్చబడ్డాయి. మొత్తం 3000 శ్లోకాలే మనుస్మృతి. ఇప్పుడు 5000 శ్లోకాలు ఉంది. అర్థమైందా? 3000 శ్లోకాలు మాత్రమే మనుస్మృతి. తర్వాత 5000 శ్లోకాలు చేశారు దాన్ని. ఎప్పుడు 1847లో దాన్ని 5000 శ్లోకాలుగా తయారు చేశారు. మరి ఆ పుస్తకం ఎక్కడ వచ్చిందో అది తెలియదు. ఒరిజినల్ మనుస్మృతి వేరు, ఇప్పుడు దొరుకుతున్న మార్కెట్ లో మనుస్మృతి వేరు. అందుకే అంబేద్కర్ దాన్ని తగలబెట్టాడు, ఇది తప్పు ఈ పుస్తకం అని చెప్పి. తెలుసుకో తమ్ముడు, ఇవన్నీ నీకు ఏంటంటే, నేను వేరే మతం కాబట్టి నీకు చెప్పినా నువ్వు నమ్మకపోవచ్చు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు వచ్చిన నష్టం ఏం లేదు. నువ్వు నమ్మావు అనుకో, నాకు వచ్చిన నష్టం లేదు. నమ్మకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు. మీరు అంబేద్కర్ అన్నారు కదా, ఆయన కూడా రెడ్యూస్ ఇన్ హిందూయిజం మనకు బుక్ కూడా రాశారు కదన్నా. ఆయన అంబేద్కర్ గురించి ఆయన క్రిస్టియానిటీ సపోర్ట్ చేయాలా, హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేయాలా? హిందూ ధర్మంలో ఉన్న అంటరానితనం గురించి మాత్రం ఆయన అధ్యక్షం చెప్పాడు అంతే. సరేనా తమ్ముడు, నేను కొంచెం బిజీ ఉన్నా తమ్ముడు. తర్వాత మరి జాన్ పాల్ ఏమన్నాడు? లేదు, ఫోన్ పిక్ చేయలేదన్నా, బిజీ ఉన్నాడు, ప్రేయర్లో ఉంటాడు మీటింగ్ దగ్గర. సరే, ఆయన ఎప్పుడైనా ఫోన్ ఎత్తినప్పుడు నాకు కాల్ చేయి తమ్ముడు, సరేనా? మాట్లాడదాం. ఆ ప్రయత్నంలో ఉంటానన్నా. సరే తమ్ముడు, ఓకే రైట్. కొంచెం బిజీ ఉన్నా, తర్వాత రైట్. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఓకే రైట్.